బాబు అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఇబ్బంది పడుతుంటే రెండో పక్కన ఈ విత్తనాల కల్తీ వల్ల ఈ రకమైన పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకని వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించాలి. జిల్లా జేడీ గారు కానీ ఏడీఏ కానీ ఏఓ కానీ స్పందించి ఈ ఫీల్డ్స్ మొత్తం విజిట్ చేసి ఏ కంపెనీ డీలర్లు అయితే విత్తనాలు సరఫరా చేసారో వాళ్ళు కూడా మెయిన్ డీలర్ని పిలిపించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. లేని ఏడలో ఒక 1 రోజుల తర్వాత మళ్ళీ రైతులందరితో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఈ సమస్యని ఫోకస్ చేసి రైతులకు మరి న్యాయం జరిగే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే ఈ ఏ గ్రామాల్లో ఈ రకమైన వరి వంగను సరఫరా చేశారో, ఎక్కడ ఇబ్బంది జరిగిందో వాళ్ళ క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ సైంటిస్టులను కూడా పిలిపించి దీని కారణాలను వెతికి ఆ కంపెనీ యాజమాన్యాలని ఫీల్డ్కి తీసుకొచ్చి ఆ కంపెనీ ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీపీటీ 2782 రకం గల వరి విత్తనం 2782 150 రోజులు ఇలా 40% ముందుగానే వరి ఈనటం వల్ల ఏదైతే సన్న రకం ఒడ్లు ప్రభుత్వం బోనస్ ఇస్తుందని చెప్పి నమ్మి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన సీడ్ని కందుకూరు గ్రామ పంచాయతీలో వరుణ్ అగ్రిటెక్ అనే కంపెనీ ద్వారా స్థానిక డీలర్ల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. మీ అందరూ గుర్తున్నారు, గత 2-3 సంవత్సరాల క్రితం కూడా మర్లపాడులో ఇదే రకంగా పెద్ద ఎత్తున కల్తీ విత్తనాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. తిరిగి ఈసారి మరి ఫస్ట్ కందుకూరులో బయటపడ్డది, కానీ ఇదే రకమైన విత్తనం బర్నిపాడు ఉందని, దుద్దెపూళ్ళు ఉందంటున్నారు, మర్లపాడు ఉంది, తర్వాత తుమ్మూరు ఉందంటున్నారు, తుర్జపర్తి, లింగపాలెం, సోడవరం, మరి బహుశా ఎక్కువ గ్రామాల్లో ఈ వరుణ్ అగ్రిటెక్ సంబంధించిన కంపెనీ ద్వారా 2782 బీపీటీ విత్తనాన్ని, వరి వంగడాలని తీసుకొని రైతులు సాగు చేస్తే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. పొద్దున్నే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడాం, ఆ కంపెనీ యాజమాన్యులతో కూడా మాట్లాడటం జరిగింది. ఒక 3-4 రోజులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా రైతాంగం తరఫున మాకేమీ పిటిషన్ రాలేదు,
నోటి మాటగా చెప్పారని చెప్పి వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పుడు ఏఓ గారికి దరఖాస్తు ఇస్తే సైంటిస్టులను కూడా పిలిపించి మరి దీనికి కారణం ఏంటి, ఎందుకు జరిగిందనేది కూడా వాళ్ళు కూడా పరిశోధన చెప్పి రైతులకు న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ఇంకొక వారం అయితే నాకు తెలిసినంతవరకు ఇది మొత్తం కనపడుతుంది. 50%. ఇంకొక వారం 10 రోజుల తర్వాత అయితే 50%. ఇప్పుడు కొన్ని మండలాల్లో ఇది ముందు వచ్చినాయి కానీ కొద్దిగా అయితే మొత్తం కందుకూరులు ఎక్కడ వరకు వేసిరో అదంతా కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన యూరియా దొరక రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే జూన్ నెలలోనే యూరియా నిల్వలను తీసుకుని వచ్చి గోడౌన్ స్టాక్ పాయింట్లో పెట్టి రైతాంగం ఏ రోజు కూడా లైన్లలో ఉండే పరిస్థితి. ఇవాళ 24 గంటలు పడిగాపులు కాసిన 2 కట్టలు యూరియా దొరకట్లేదు. వేయాల్సిన